ఇక్కడ జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు పాములని లొంగలు చుట్టుకుంటూ వెళ్ళినటువంటి బాట ఒకటి పొలాల్లో ఉన్నది అని. ఈ చరిత్రకు సంబంధించినవే సమీప ప్రాంతం. అప్పటిలో అటవీ ప్రాంతం. నారదమ్మకు ఒక మామిడి పండుతోటి కూడిన అపూర్వమైన ఒక వృక్షం కనబడిన చోటికి పండూరు అని పేరు. ఇక్కడంతా ఆ చరిత్రకు సంబంధించినది. విశేషించి ఇప్పుడు మనం అంతా నెలల పేర్లు ఇంగ్లీషులో చెప్పుకుంటున్నాం, కానీ తెలుగులోనేగా. ప్రభవ విభవ అనే 60 మంది తన కుమారులకు నారదమ్మ గారు పెట్టిన పేర్లు ఈ సంవత్సరం పేర్లు కనుక చరిత్రతో సంబంధించినటువంటిది ఈ క్షేత్రం. శ్రీనాథుని కాలమునకు కూడా 40 మంది నారాయణ అధ్యాపకులు వేయించేసి ఉండేవారు ఇక్కడ. ఇప్పటికీ మనవాడ మామూలు సన్నిధి దగ్గర శాసనం కనిపిస్తుంది మనకి. శ్రీనాథుడి కాలంలో వెళుతుంటే అటు ఇటు వసారాలలో కూర్చుని ద్రావిడ వేదాన్ని చదువుకుంటున్నారు అని వర్ణిస్తాడు ఆయన. అలాంటి దివ్యమైన క్షేత్రం. తీర్థం గొప్పది, ముక్తిగా సరోవరం. క్షేత్రం గొప్పది, అందులో కూడా స్వయం వ్యక్తములు, ఆర్షములు, సైద్ధములు అని దేవాలయములు పరమాత్మ వేయించేసిన రీతిని బట్టి విభజింపబడతాయి. వాటిలో 2 క్షేత్రములు ఇక్కడ మనకి ఉన్నాయి. ఒకటి అనంత ప్రతిష్ఠ భావనారాయణ స్వామి వారు, పాతాళ భావనారాయణ స్వామి స్వయం వ్యక్త మూర్తి. నారద మహర్షి ఇంత అవివేకంగా ప్రవర్తించానే అని బాధపడి పరమాత్మను ప్రార్థిస్తే భావ మాత్రము చేత ప్రత్యక్షమైన నారాయణుడు గనక భావనారాయణుడు. ఆదిశేషుడు ఇక్కడ తపమాచరిస్తే భగవానుడు ఆయనకు వరం ఇచ్చాడు కనుక సర్పములకు వరం ఇచ్చిన తావు కనుక సర్పవరం అని చాలా దివ్యంగా నడిచినటువంటి క్షేత్రం ఇది. ఇలాంటి క్షేత్రములలో మనం అడుగు పెడితే మన జన్మ ధన్యమవుతుంది. క్షేత్రము అనే మాటకు పంట పొలము అని అర్థం. మన పుణ్యములు పండే చోటు గనక ఇది సర్పవర క్షేత్రము అయ్యి కనుక అమ్మవారిని